డిడి కాలనీ మరియు నారాయణగూడలోని నారాయణ పాఠశాలలు వార్షికోత్సవ వేడుకలు ఆర్టీసీ కళ్యాణ మండపంలో అత్యంత ఉత్సాహభరితంగా వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థుల విద్య, క్రీడ, సాంస్కృతిక రంగాల్లోని ప్రతిభ, సృజనాత్మకత, విజయాలు ఆకట్టుకునేలా ప్రదర్శింపబడ్డాయి. ఇక ఈ కార్యక్రమం సాంప్రదాయ దీప ప్రజ్వలనంతో ప్రారంభమై ప్రిన్సిపల్ సవిత విశాఖ స్వాగత ప్రసంగాలతో కొనసాగింది. ఇక వారి సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వరరావు, R&D విభాగ అధిపతులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వారు విద్యార్థులకు ఉత్తేజభరితమైన సందేశాలు అందించి ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రేరేపించారు. రెండు బ్రాంచ్లు సిస్టర్స్ బ్రాంచ్ కలిపి యాన్యువల్ డే సంస్కృతి 2026 అని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి పేరెంట్స్ దాకా నారాయణలో మీ అందరికీ తెలుసు, అకాడమిక్స్లో మేము ఎంత స్ట్రాంగ్ అనేది ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన జేఈ మెయిన్స్లో 5 రాష్ట్రాల్లో మన విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. 100% సాధించి 5 రాష్ట్రాల టాప్ స్టూడెంట్స్గా నారాయణ విద్యార్థులు ఉండటము దీనికి నిదర్శనం. ఇవే కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నారాయణ స్టూడెంట్స్ విజయం పొందుతారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూడా డిడి కాలనీ బ్రాంచెస్ యొక్క వార్షికోత్సవం ఆర్టీసీ కళాభవన్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. నారాయణ అంటే ర్యాంకులు, చదువులే కాదు, పిల్లల యొక్క ఆల్రౌండ్ ఓవరాల్ డెవలప్మెంట్కి నారాయణ అన్ని విధాలు